ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ప్రతి ఒక్కరికి కావాల్సిన ఒక అవసరం ఏంటంటే ఈ కాలంలో హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఉండడం అనేది ఒక పెద్ద రిస్క్తో కూడుకున్న పని. మన పర్సనల్ ఫైనాన్స్లో డబ్బులకి ఎప్పుడు సడన్గా మనకు పెద్ద ఖర్చులు రాకుండా ఉండాలి అని కాపాడుకోవడానికి రెండే టూల్స్ ఉన్నాయి. ఒకటి హెల్త్ ఇన్సూరెన్స్, ఇంకొకటి లైఫ్ ఇన్సూరెన్స్. సో ఇవాళ మనం మాట్లాడుకునేది హెల్త్ ఇన్సూరెన్స్ గురించి. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ సెలెక్ట్ చేసుకోవడానికి చూడాల్సిన అంశాలు ఏంటి అనేది కొన్ని చెప్తాను. హోప్ఫుల్లీ ఈ వీడియో ద్వారా ఏంటంటే మీరు సెలెక్షన్ చేసేప్పుడు మీకు మంచి ఒక హెల్త్, ఎందుకంటే మార్కెట్లో ఒక 6 ప్యూర్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఒక 27-28 జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి, ఏవైతే హెల్త్ ఇన్సూరెన్స్ని ఆఫర్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా చాలా కొత్త కంపెనీస్ కూడా న్యూజెన్ ఇన్సూరెన్స్ టెక్నాలజీ కంపెనీస్ వచ్చాయి. సో ఇన్ని రకాల పాలసీలు ఉన్నప్పుడు ఎవరైతే పాలసీకి కొందామని వెళ్తే మార్కెట్లో కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. ఆ కన్ఫ్యూజన్స్ హోప్ఫుల్లీ కొన్నైనా దూరం చేయడానికి ఉపయోగపడే అంశాలను నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. హోప్ఫుల్లీ ఇట్ హెల్ప్స్ మీ ప్లానింగ్లో, మీ ఇన్సూరెన్స్ ప్లాన్ సెలెక్ట్ చేయడంలో మీకు హెల్ప్ అవ్వచ్చు. ఫస్ట్ థింగ్, అన్నిటికన్నా కంపల్సరీ ఉండాల్సిన ఫీచర్స్ చూద్దాం. ఫస్ట్ కంపల్సరీ, దెర్ ఈజ్ నో, అంటే ఇవి ఆప్షనల్ కాదు, ఇవి కంపల్సరీ ఉండాలి. అవేంటంటే కోపే ఉండకూడదు. మళ్ళీ కొన్ని కంపెనీస్ ఏంటంటే ప్రీమియం తగ్గించడానికి కొంచెం స్మార్ట్గా 10% కోపే, 5% కోపే, 15% కోపే, 20% కోపే అని అంటారు. కోపే అంటే ఏంటంటే ఒకసారి అడ్మిట్ అయినప్పుడు మనకు ఒక 100 రూపాయల బిల్ అయితే 10% కోపే అంటే 10 రూపాయలు మన పాకెట్లోంచి వెళ్తాయి, 90 రూపాయలు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుంది. కొన్ని కేసుల్లో 20% కూడా ఇస్తారు. కోపే ఎంత ఎక్కువ ఉంటే ప్రీమియం అంత తక్కువ ఉంటుంది. సో ఎటువంటి కోపే లేకుండా ఉన్న పాలసీల్లో అయినంత వరకు తీసుకోండి. దట్ ఈజ్ ఫస్ట్, ఇట్ ఈజ్ మస్ట్. సెకండ్ వచ్చేసి రూమ్ రెంట్ లిమిట్స్ ఉండని ప్లాన్ తీసుకోండి. ఈ కాలంలో ఏంటంటే హెల్త్ హాస్పిటల్లో కాస్ట్ చాలా పెరిగిపోతూ ఉంది. అలాంటి టైంలో రూమ్ రెంట్ లిమిట్స్ ఉంటే చాలా ఇబ్బందులు. మనకు కాంప్లికేటెడ్ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మనము హాస్పిటల్స్కి వెళ్తే కూడా హ్యూజ్ ఎక్సార్బిటెంట్ రూమ్ రెంట్ అవుతుంది. సో అలాంటప్పుడు ఎటువంటి లిమిట్స్ లేకపోతే మనకు నచ్చిన హాస్పిటల్లో నచ్చిన డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే మనం కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి కాంప్రమైజెస్ వద్దు అనుకుంటే రూమ్ రెంట్ లేని పాలసీస్, ఎటువంటి లిమిట్స్ లేని పాలసీలు మాత్రమే తీసుకోండి. ఇట్స్ ఎ మస్ట్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, నో సబ్ లిమిట్స్. డిసీజెస్కి కొన్ని కేసుల్లో ఏంటంటే ఈ డిసీజెస్కి ఇంత అని లిమిట్స్ పెడతా ఉంటారు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కొన్ని ప్లాన్స్లో. అలాంటివి సెలెక్ట్ చేయకండి. ఎటువంటి డిసీజెస్కి సబ్ లిమిట్స్ లేని పాలసీలు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఇంకొక కీ ఫ్యాక్టర్, ఈ మూడిటి తర్వాత ఫోర్త్ చూద్దాం. ఏదైనా పీఈడి ఉంది అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్, మనకు ఆల్రెడీ ఒక ప్రాబ్లం ఉంది. ఎగ్జాంపుల్ డయాబెటీస్ అనుకోండి, హైపర్ టెన్షన్ అనుకోండి, ఆస్తమా అనుకోండి, ఇంకా ఏదైనా కండిషన్ ఉంది విచ్ మనం డిక్లేర్ చేస్తాం, దాన్నే పీఈడి అంటాం, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. అది మెన్షన్ చేస్తారు ఇన్సూరెన్స్ కంపెనీ. అలాంటి వాటికి కూడా లోయెస్ట్ వెయిటింగ్ పీరియడ్, కొన్ని కేసుల్లో అసలు వెయిటింగ్ లేని పీరియడ్ పాలసీలు కూడా ఉన్నాయి. బట్ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎంత తక్కువగా లో పీఈడి వెయిటింగ్ పీరియడ్ ఉంటే అంత మంచిది. సో 6 months, 1 month, కొన్ని కేసులు ఎగ్జాంపుల్ డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, ఆస్తమాకి, ఇట్లాంటి వాటికి 30 days వెయిటింగ్ పీరియడ్తో పాలసీలు వచ్చాయి. అవి తీసుకోవచ్చు, ఎందుకంటే 30 రోజుల తర్వాత ఇవన్నీ కవర్ అవుతాయి. సో అందుకే అది చూసుకోండి, ఎంత తక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉంటే అంత మంచిది పీఈడీస్కి. నేను ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఎన్ని రోజులు ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. ఈ కాలంలో ఏంటంటే మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ముందు 100 రకాల టెస్టులు జరుగుతాయి. 4-5 సార్లు అడ్మిషన్స్కి వెళ్తాము. మనము ఫస్ట్ ఒపీనియన్ అంటాము, సెకండ్ ఒపీనియన్ అంటాము, ఆ టెస్టులు అంటాము, ఈ టెస్టులు అంటాము, 3వ టెస్టులు. ఇవే మీకు 50,000 నుంచి 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి బిఫోర్ అడ్మిషన్. ఆ తర్వాత అడ్మిషన్ అవుతుంది, అడ్మిషన్లో వాళ్ళు పాలసీ ఇస్తారు. దాని తర్వాత బయటకు వచ్చాక ఫాలో అప్ ఉంటుంది. ఫాలో అప్ తర్వాత మళ్ళీ టెస్టులు చేయమంటారు. కొన్ని కేసుల్లో హోమ్ కేర్ ట్రీట్మెంట్ అని, డొమిసైలరీ ట్రీట్మెంట్ అని చాలా రకాలు ఉంటాయి. అలాంటి టైంలో ఎంత ఎక్కువగా 60 రోజులు ప్రీ, 60 రోజులు పోస్ట్, కొన్ని పాలసీలు 30 days ఎక్కువ మట్టుకుంటాయి, 30 ప్రీ, 60 పోస్ట్ ఉంటాయి. సో కానీ మనం సెలెక్ట్ చేసేప్పుడు హయ్యర్ ప్రీ హాస్పిటలైజేషన్,
హయ్యర్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ఉంటే ఏంటంటే ఏమైనా ఎక్స్పెండిచర్ హాస్పిటలైజ్ అయ్యాక మనము క్లెయిమ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. మనం హాస్పిటలైజ్ అయినప్పుడు బయటికి వచ్చాక రీయింబర్స్మెంట్ కోసం ముందు హాస్పిటల్ అడ్మిట్ కన్నా ఎన్ని రోజుల ముందు 30 రోజులు 60 రోజుల ముందు జరిగిన ఎక్స్పెండిచర్ని కూడా ఆ బిల్స్ని ప్రూఫ్స్ని టెస్ట్ల రిపోర్ట్లను అన్నీ ఇస్తే ఇన్సూరెన్స్ కంపెనీ మనకి రీయింబర్స్ చేస్తుంది. అందుకే హయ్యర్ ద కవరేజ్ టైం అది బెటర్ అనమాట మనకి. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ లాస్ట్ ఒక 4-5 సంవత్సరాల నుంచి వస్తున్న ఫీచర్ ఏంటంటే రెస్టోరేషన్ బెనిఫిట్. రెస్టోరేషన్ బెనిఫిట్ ఉంటే ఏంటంటే ఒకసారి మనం వాడేస్తాం, మనకు తెలియదు, మనకు ఒక 10 లక్షల పాలసీ ఉంది, ఏదో మేజర్ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇంకా 8 నెలలు ఉంది, మనం అడ్మిట్ అయినాము, 10 లక్షలు అయిపోయింది. బట్ పాలసీ మళ్ళీ రెన్యువల్కి ఇంకా 8 నెలలు ఉంది. అప్పటి వరకు మనము ఎటువంటి కవర్ లేకుండా ఉండడం అంటే పెద్ద రిస్క్తో కూడుకున్న పని. అలా కాకుండా చాలా కంపెనీస్ ఆటోమేటిక్ రిస్టోరేషన్ అనే బెనిఫిట్ ఇస్తున్నాయి. అంటే 1 టైం రిస్టోరేషన్ ఇస్తాయి, అంటే 10 లక్షలని మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తాయి నెక్స్ట్ 8 మంత్స్ పీరియడ్కి. అట్లాంటి రిస్టోరేషన్ ఉన్న పాలసీలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి, అడగండి, చూసి తీసుకోండి. దెన్ డే కేర్ ట్రీట్మెంట్స్. చాలా హాస్పిటల్స్ ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్ అయితే ఎక్స్పెన్సివ్ అవుతున్నాయి కాబట్టి కొన్ని ప్రొసీజర్స్కి ఓన్లీ డే టైంలో పొద్దున అడ్మిట్ చేసుకొని ప్రొసీజర్ చేసుకొని సాయంత్రం ఇంటికి పంపించేస్తున్నారు. ఇట్లాంటి ట్రీట్మెంట్స్ ఎక్కువగా, అంటే చాలా ఎక్కువ కవరేజ్ ఉన్న డే కేర్ ట్రీట్మెంట్ ఉన్న వాటిల్లో అయితే మనకు మంచిది. అట్లాంటి వాటిలో మనకు ఖర్చు తగ్గుద్ది, ఇబ్బంది తగ్గుద్ది, హాస్పిటల్లో బలవంతంగా ఉండాల్సిన అవసరం ఉండదు తొందరగా. ఎందుకంటే చాలా సర్జరీస్ ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చాయి, సేమ్ డే అడ్మిషన్ సేమ్ డే డిశ్చార్జ్ కూడా అవుతున్నాయి అట్లాంటి ప్రొసీజర్స్. సో డే కేర్ ట్రీట్మెంట్స్ ఎక్కువగా ఎగ్జిస్టింగ్ లిస్ట్ అనేది ఎగ్జాస్టివ్గా ఉంటే మనకు మంచిది. దెన్ కన్జ్యూమబుల్ కవర్స్. చాలామందికి తెలియదు ఏంటంటే అడ్మిట్ అయిపోతారు, బిల్లు పాలసీ తీసుకుంటారు, బిల్ పే చేసేటప్పుడు ఒక పెద్ద బిల్ వస్తుంది, ఇన్సూరెన్స్ కంపెనీ కవర్ చేసేది కాకుండా. దాన్నే కన్జ్యూమబుల్స్ ఏమంటారు. మనం వాళ్ళు డాక్టర్లు వాడే గ్లౌజులు కానీ గౌన్లు కానీ అన్నీ కూడా డిస్పోజబుల్ ఉంటాయి. అట్లాంటి కన్జ్యూమబుల్స్కి కూడా బిల్ వస్తుంది. అవి చాలా పెద్దగా ఉండే అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా ఇంక్లూడ్ చేయండి మీరు పాలసీ తీసుకునేటప్పుడు. అండ్ ఫ్యూ మోర్ థింగ్స్, ఇవి మస్ట్ అండి. నేను చెప్పిన ఈ కొన్ని ఫీచర్స్ మాత్రం ఇంకా అడిషనల్గా ఉండనియండి, ఇవి మాత్రం కంపల్సరీ ఉండేట్టు చూసుకోండి. దీంతోపాటు ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏవైతే ఉందో అక్కడ డిస్క్లోజ్. మీరు ఇంకో ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాల్సింది ఏంటంటే అబద్ధాలు చెప్పద్దు, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర దాయొద్దు, నిజాలు చెప్పేయడం బెటరు. ఆది నిష్ఠూర్కం బెటరు అంత్య నిష్ఠూర్కం కన్నా. సో నిజం చెప్పేసి పాలసీ డిక్లైన్ అయితే మీ డబ్బులు మీకు ఇస్తారు, కానీ మీకు రేపు పాలసీ అబద్ధం చెప్పి పాలసీ తీసుకున్నాక మనం కష్టాల్లో అవసరాల్లో పెద్ద ఆపరేషన్ అవసరం వచ్చినప్పుడు పాలసీ హానర్ చేయకపోతే చాలా బాధేస్తుంది, అప్పు చేయాల్సి వస్తుంది, ఆర్ బయట మన సేవింగ్స్ని డిస్టర్బ్ చేయాల్సి వస్తుంది. అందుకే ఇట్ ఈస్ బెటర్ నిజం చెప్పండి. నిజం చెప్పి ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఏవైనా ఉంటే మాత్రం డిస్క్లోజ్ చేయండి. అట్లాగే ఏవైనా డిసీజెస్ కానీ ఎటువంటి ట్రీట్మెంట్స్ కానీ మేజర్వి జరిగితే అవిటిని కూడా డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇంకోసారి ఏంటంటే ఇన్ పాలసీ వచ్చాక కండిషన్స్ ఏవైనా అండర్ రైటర్ ఏమైనా చేంజ్ చేశాడా ఒకసారి చదవండి. ఎస్, బుక్ పెద్దగా ఉంటుంది, అప్పుడు టైం ఉన్నప్పుడు వీకెండ్ తీసుకొని ఒక అర్ధగంట తీసుకొని మేజర్ ఒకసారి క్లాజెస్ ఒకసారి చూడండి, తప్పేం లేదు. సో అట్లాగే కొన్ని కేసుల్లో ఈ కండిషన్లో క్రిటికల్ ఇల్నెస్ లాంటివి వచ్చినప్పుడు ఒక్కసారి కవర్ చేస్తారు, కానీ అది ఇవ్వగానే పాలసీ కంటిన్యూ చేయరు. అంటే వాళ్ళకు రైట్ ఉంటుంది, అట్లాంటి క్లాజులు లేకుండా చూసుకోండి. అందుకే నేను చదవమంటున్నాను పాలసీ కాపీ. లైక్ సడన్లీ మనం పాలసీ తీసుకున్నాం, 5 ఏళ్ళు బాగా కట్టాము, 5 ఏళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, సడన్గా ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది, హార్ట్లో బైపాస్ జరిగింది అనుకుందాం. బైపాస్ జరగగానే ఆ క్లాజ్ ఉంది, బైపాస్ ఎప్పుడైతే మేము క్లెయిమ్ ఇస్తామో ఆ తర్వాత రోజు నుంచి పాలసీ కవర్ చెయ్యము, ఇంకా ఫ్యూచర్ పాలసీ ఇవ్వము అనే క్లాజ్ ఉందనుకోండి, తెలుసుకోండి ముందే. కావాలంటే ఫస్ట్ 15 days ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. మనం వద్దు అంటే పాలసీ ఇష్యూ చేశాక క్యాన్సిల్ చేసుకుంటే ఫుల్ అమౌంట్ వస్తాయన్నమాట, ఎటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అయినా సరే. సో ఇది చాలా మంది. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పాలసీ దగ్గర, హౌ మచ్ టు కవర్, ఎంత కవర్ తీసుకోవాలి? మినిమం టు మినిమం 8 లక్షలు 7 లక్షలు కవర్ కావాలి ఈ టైంలో. అండ్ ఎస్పెషలీ పెద్ద సిటీస్ లాంటి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ విజయవాడ వైజాగ్ లాంటి పెద్ద సిటీస్లో ఎక్స్పెన్సివ్ అయింది కాబట్టి కుదిరితే 10 లక్షల కవర్ తీసుకోండి. అట్లాగే అయినంతవరకు 10 లక్షలు మినిమం ఉంచుకోండి. అడిషనల్ కవర్ కావాలంటే మాత్రం
25 నుంచి 50 లక్షలు తీసుకున్నా పర్లేదు. ఇఫ్ ఇట్స్ ఏ ఫ్యామిలీ ఫ్లోటర్ లాంటి పెద్ద పాలసీలు. ఎందుకంటే క్యాన్సర్స్ లాంటివి పెద్ద పెద్ద సర్జరీలు, ఇప్పుడు లివర్ అన్ని ట్రాన్స్‌ప్లాంట్‌లు గానీ చాలా అవసరాలు వస్తున్నాయి. మన లైఫ్ స్టైల్ తగ్గట్టు, వాడుతున్న ఫుడ్‌ను గానీ, మందులను తగ్గట్టు చాలా ఇబ్బందులు వస్తా ఉన్నాయి. అందుకోసం ఎంత కవర్ ఉంటే సడెన్‌గా రోడ్డు మీదకి మనకొచ్చిన ఆరోగ్య సమస్యల వల్ల రోడ్డున పడాల్సిన అవసరం లేకుండా మన హెల్త్ ఇన్సూరెన్స్ మనల్ని కాపాడుతుందనమాట. ఇప్పుడు నేను చెప్పినవి చూసుకొని మీరు ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వి విల్ రిప్లై పక్కా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ ఈ వీడియో ప్రయత్నం కొంచెమైనా హెల్ప్ అయినా కానీ ఏమైనా ఫీడ్‌బ్యాక్ ఉన్నా కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.